హలో, హలో, హలో. ఈరోజు మేమెక్కడికెళ్తున్నామో తెలుసా? హైదరాబాద్‌కైతే వాడు వెళ్తున్నాము. ఎందుకు సో, కొడతాడు మనకు వ్యూ ఇక్కడికొచ్చి రూమయితే కావాలంటే తీసుకున్నాము. అయితే మేమొచ్చింది నైట్. బట్ నేను ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో ఎవడలే తీస్తున్నాను. చాలా బాగుంది వెదర్. కానీ కూల్‌గానే ఉంది ఇక్కడ గూడా. వీడియో అయితే తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి, రెడీ అయ్యి బయటికైతే వెళ్తున్నాం ఇప్పుడు. రూమ్ చాలా బాగుంది. దరిద్రుడా అయితే మేము యమ్మ. ఎవ్రీ టైమ్ ఇక్కడికే వస్తాం వస్తే మాత్రం. సో, అలా మెట్రో స్టేషన్ దగ్గరకైతే వెళ్ళి ఇంకా వెళ్తున్నాం. మా సిస్టర్ ఒకటే వీడియో తీస్తుందా అంటే తీయించుకుంటున్నా వీడియో. సో, అలా మెట్రో లోపలికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళి టికెట్స్ తీసుకొని అక్కడికెళ్ళి జోకులు వేసుకుంటూ వచ్చినాం. మాకేం పని పాట ఉండదు. ఎక్కడికెళ్ళినా ఒకటే పని. సో, నేను మా సిస్టర్ అయితే పక్కన మెట్రో పక్కన శ్మశానం అయితే ఉంది. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ ఇది. సో, ఇక్కడికి వచ్చినప్పుడు జోక్ కష్టమైంది చేసుకుంటున్నాం. నన్ను కాదు శ్మశానం ఉంది పక్కన, అది కూడా దియ్యం అని చెప్పేసి జోక్ చేస్తున్నాం. సో, మా వాళ్ళకి ఎక్కడికొచ్చినా ఫోటోస్ దిగే పిచ్చి మాత్రం పోదు. నేను కూడా ఇట్లా అంతే నవ్వు. అనుకోండి, వాళ్ళనెందుకంటాము. అందుకే కొన్ని ఫోటోస్ అయితే తీసుకొని టైం పాస్‌కి అలా వీడియో మళ్ళీ తీసుకుంటూ వస్తాడులే. ఉన్నాను. సో, మీకు కూడా వీడియో పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నా. చాలా బాగుంది. అయితే తీసింది నేను కాదు వీడియో, నా సిస్టర్ నిలబడా తీసింది. నిలబడి ఈడ 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 ఇక్కడ. చాలా బాగుంది అసలు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెదర్ సూపర్‌గా ఉంటుంది. కాకపోతే ఇటు సైడ్ తీస్తే ఏంటి లాభము? అక్కడ సన్‌సెట్ ఉంది. సర్లే మేము ఇట్లా వస్తా. బాగుపడము. అందుకే ఇక్కడ సైడ్ రా అంటే హాయ్ మళ్ళీ చెప్పా. ఇక్కడికొచ్చింది. చల్లగా ఉంది. మాటి మాటికి హాయ్ చెప్పు అంటుంది ఎవ్రీ టైమ్. అంటే నేనేమన్నా మళ్ళీ హాయ్ చెప్తే బాగోదు కదా! ఈసారి చలి పెడుతుందని చెప్పాను. మా సిస్టర్‌కి ఇష్టమని లింగా టిఫిన్ సెంటర్ అంట. అది పెద్ద పెద్ద స్టాల్స్ చెప్పారు. అక్కడికెళ్ళి తినాల్సిందే అని చెప్పి పట్టుబట్టుకు కూర్చుంది. అక్కడికెళ్ళి చూస్తే ఒక ఇడ్లీ, ఒక వడ ఇది 35 ఆర్ 40 రూపీస్ ఏమో ఉంది. బాలేదు అని చెప్పలేం గానీ, అట్లా అని మరీ అమృతంలా ఉందనడానికి ఏం లేదు. బావుంది. ఒకలాగుంది. ఇంకా తినేసుకొని మేమైతే మళ్ళీ చార్మినార్‌కెళ్తున్నాము. కోటికి గూడా ఎళ్ళినాము. బట్ నాకక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు. మొబైల్‌లో ఛార్జింగ్ లేదు. ఏం లేదు. సో, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ బయలుదేరిపోయినాం కాబట్టి ఇక్కడ టైం అంతా అయిపోయింది. కోటికి గూడా ఎళ్ళాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్‌గా వీడియో పెట్టాలని నేనైతే ప్రయత్నిస్తాను. సో, ఇక్కడ చూడండి ఎట్లా పరిగెడుతున్నారో మెట్రో వస్తుందని చెప్పేసి. ఇంకా అలా నడుచుకుంటూ వాక్ వేస్తుంటే మా సిస్టర్ అందరినీ వీడియోస్ తీసుకుంటూ వస్తుంది. నేనే చెప్పాను వీడియో తీయమని. బట్ తను బాగా తీస్తుంది వీడియోస్. ఇంట్రెస్ట్ ఎక్కువ. నాకంటే తనకే ఎక్కువ ఇంట్రెస్ట్. సో, ఇలా మా ఇద్దరి టికెట్స్‌నైతే వీడియో తీసుకుంటున్నాను. తనే నన్ను వీడియో అటు పో, ఇటు పో, ఇటురా అని చెప్పేసి వీడియోస్ తిప్పి తిప్పి తీస్తుంది అసలు. మాకైతే ఫుల్ కామెడీ మేమిద్దరం ఉంటే. అసలు ఇంకా వీడియోస్ తీసుకుంటూనే ఉంటాం. అసలు బోరే కొట్టదు. మొబైల్‌లో ఛార్జింగ్ అయిపోవాలి గానీ తన ఓపిక మాత్రం అయిపోదు. సో, అలా కిందికెళ్తుంటే ఇక్కడ పావురాలు ఉన్నాయి చూడు, అసలు సూపరు. ఎన్ని పావురాలు ఉన్నాయి. దగ్గరికెళ్తే ఎగిరిపోతాయని భయం. నాకైతే ఫుల్ భయం పావురాల దగ్గరికెళ్ళాలంటే. అన్ అంటే దాని నోస్ కొంచెం షార్ప్‌గా ఉంటది కదా! సో, నాకు అందుకే భయము. అలా నడుచుకుంటూ కిందికైతే వెళ్తుంటే అక్కడంతా పావురాలు కనిపించినాయి. సూపర్ కిక్. ఏ మటక ఆ మటక అని వాటి దగ్గరికి వెళ్తుంటే అదొక ఫీల్ అసలు. కొన్ని వీడియోస్ అయితే వేసుకున్నారు మా వాళ్ళు. ఒక రూటేసి బీటేసి అని అంతే చెప్పేసి ఒక ఎగిరిపోతే అడిగిపోయి. సాంగ్‌కి వీడియో అయితే తీసుకున్నారు. దాన్ని ఎడిట్ చేయడానికి మాకు ఇప్పటి వరకు టైం లేకుండా పోయింది అసలు. చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. అసలు ఇప్పుడు మనం చార్మినార్కి వచ్చేసాం. లెట్స్ స్టార్ట్ షాపింగ్ చేద్దాం. సో, ఇలా తింగరంగా అంటూ చార్మినార్ దగ్గరికైతే వెళ్తున్నాము. సో, మేము వెళ్ళే టైమ్ 10, 11, 10:30 ఆ టైం అయింది. సో, చార్మినార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళంగానే మాకు కనిపించిన ఫస్ట్ వస్తువు బ్యాంగిల్స్. వెంటనే ఫస్ట్ షాప్‌లోకి వెళ్ళాము బ్యాంగిల్ చూడడానికి. ఫస్ట్ డ్రెస్సే తీసుకోలేదంటే బ్యాంగిల్స్ చూసి ఏంటి లాభం అనుకుంటారేమో. బట్ బ్యాంగిల్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఇక్కడ చార్మినార్ అంటే గుర్తొచ్చేదే బ్యాంగిల్స్. ఎంత బాగుంటాయి అసలు. ఫుల్ క్రౌడ్ అంతా. నడుచుకుంటూ మేమైతే ముందుకైతే వెళ్తున్నాము. మాకు కావాల్సిన వస్తువుల కోసం తిరగని ప్లేస్ లేదు. చార్మినార్ అంతా ఒక రౌండ్ వేసేసాము. అసలు అబ్బా! సూపర్
సూపర్గా ఉంటాయి బ్యాంగిల్స్ అయితే ఇక్కడ. కానీ మాకు కావాల్సింది బ్యాంగిల్స్ కాదు, బాటమ్ వేర్ లెగ్గిన్స్ అనమాట. సో దానిలో కోసం వెతికి 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 మా లోపల గాలంతా పోయింది. సో అలా నడుచుకుంటూ బ్యాంగిల్స్ అన్నీ చూసేసాము. చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది బ్యాంగిల్స్ది. ఇప్పుడు న్యూగా ట్రెండ్ అవుతున్నాయి కదా వాటర్ బ్యాంగిల్స్, సంథింగ్ ఏదో ఉంది నేను, అవి కూడా ఉన్నాయి. బట్ ప్రైస్ ఎక్కువ ఉంది. జస్ట్ డజనే 130 140 ఉంది. తగ్గిస్తాను అన్నాడు కానీ నేనే ఇంకా డ్రెస్ తీసుకోలేదు కదా, ఏం లాభం బ్యాంగిల్స్ తీసుకోండి అని చెప్పేసి తీసుకోలేదు. కానీ వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకున్నాము. అసలు ప్రైస్ మాత్రం చంపుతారు ఇక్కడ, ఏమటకామటే. మళ్ళీ చెప్పడానికి ఏమో చార్మినార్లో అన్నీ దొరుకుతాయి అంటారు కానీ ప్రైస్ మాత్రం బాగానే ఉంటాయి. అంత చెప్తే ఎట్లా చెప్పండి. డజన్ బ్యాంగిల్స్ మహా అయితే 70 100 వచ్చే. 170 140 150 అంటే నాకైతే ఎక్కువే అప్ప. ఇక మా సిస్టర్ ఆపకుండా వీడియో తీస్తూనే ఉంది. దీనికి ఉన్న ఓపిక నాకు ఒక్కరోజు దేవుడిస్తే బాగుండు. చార్మినార్ దగ్గర మెయిన్గా వచ్చి చాయ్ తాగకపోతే బాగోదు. సో మేమైతే చాయ్ తీసుకున్నాం. మా చెల్లి మస్కాబన్ అయితే వేసుకుంది. దాన్ని తినలేక దాన్ని పడే బాధలు అంతా ఇంత కాదు. ఫేస్ ఒకలాగా పెట్టుకుంది. దాన్ని చూడంగానే ఆతృత, అది ఎట్లుంటుందో తెలీదు కానీ తినాలి, అందుకే తీసుకొని మళ్ళీ తిన్నది. కానీ అది తినలేక తిన్నది పాపం. ఇంకా అట్లా నడుచుకుంటూ ముందరికైతే వెళ్ళాం. నాకైతే మామిడికాయలు ఇష్టం, తీసుకొని తింటుంటే వీడియో తీస్తున్నా, అందుకే నేను కూడా చూపిస్తున్నా. సో ఇంకా వాచ్ల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఇంకా మేము వెళ్ళే టైంకి షాప్స్ ఏవి ఓపెన్ చేయలేదు అసలు. అంటే మేము 11 లోపలే వెళ్ళాము. టిఫిన్ చేసుకొని ఫస్ట్ అయితే ఇంకా మా సిస్టర్ లేదు వెళ్ళాలి లింగా టిఫిన్ సెంటర్కి వెళ్ళాలి. అందుకే సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా తీసుకొని తినేసి వెళ్ళాము చార్మినార్ దగ్గరికి. అక్కడ తీయవే వీడియో, నన్నే తీస్తావంటే మాటికి నన్నే అబ్జర్వ్ చేస్తుంది. నువ్వు వీడియోస్ తీయవు, నేను సపోర్ట్ చేస్తా, ఈ మాట చాలు. అదొక్కతే నాకు బాగా సపోర్ట్. సారీ, తనొక్కతే నాకు బాగా సపోర్ట్. నా సిస్టరే కదా, అందుకు నేను కూడా అట్లే అన్నాను. సో ఇంకా వెళ్ళి అలిసిపోయి మళ్ళీ కోటికి వెళ్ళొచ్చి నైట్ రిటర్న్ అయితే అవుతున్నాం. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఫుల్ ఎంజాయ్ ఏమటి కాబట్టి, కానీ కొంచెం బోరింగ్. అక్కడికి టిఫిన్ కోసమే మేము అంత దూరం వెళ్ళడమే నాకైతే పెద్ద ఆశ్చర్యం అసలు. కానీ బాగా ఎంజాయ్